డిఎస్సి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్కి స్వాగతం. ఇందులో వచ్చేసి మనకి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ద క్యాపిటల్ ఆఫ్ భూటాన్. ఏది మనకి భూటాన్ యొక్క క్యాపిటల్ అడిగాడండి ఇక్కడ. ఆప్షన్ ఏ థింపు, ఆప్షన్ బి నేపితా, ఆప్షన్ 3 వచ్చేసి బీజింగ్, ఆప్షన్ 4 వచ్చి వ్యూహాన్. మీ ఆన్సర్ని మనకి ఆప్షన్ రూపంలో చెప్పండి. 1 2 3 4 5. హియర్ ఇస్ ద ఆన్సర్ వచ్చేసి మనకి భూటాన్ యొక్క రాజధాని వచ్చేసి థింపు అండి. తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి మనకి ప్రైమ్ మినిస్టర్స్ అడిగాడండి. ఈ ప్రైమ్ మినిస్టర్స్ని జతపరచమని. ఫ్రాన్స్కి క్లాడియా షిబ్నమ్, క్రొయేషియా ఇమాన్యుయల్ మ్యాక్రాన్, మెక్సికో వచ్చేసి మార్కెమాన్ ఇచ్చాడు, కెనడా వచ్చేసి ఆండ్రిచ్ ప్లెంకో అని ఇచ్చాడు. ఈ క్వశ్చన్ కొద్దిగా ఎక్కువ టైం తీసుకుందామండి. మీ ఆన్సర్ అనేది టైప్ చేయండి. తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే. వన్ 2 3 4 మనకు ఆప్షన్ వచ్చేసి మనకి ఫ్రాన్స్కి వచ్చి ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అండి. తర్వాత మనకి క్రొయేషియా వచ్చేసి ఆండ్రిచ్ ప్లెంకోవిక్, మనకి మెక్సికో వచ్చేసి ఇమాన్యుయల్ మార్కెర్మే, తర్వాత కెనడా వచ్చేసి క్లాడియా. ఇది గుర్తుంచుకోండి. డిఎస్సి క్వశ్చన్స్ అనేటి సుస్వాగతం అండి. ఎవరైనా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. మనకి 18th ప్రవాసీ భారత్ దివస్ అనేది ఎక్కడ జరిగింది? 18వ భారతీయ దినోత్సవం అనేది ఎక్కడ జరిగింది మనకి? ఆప్షన్ ఏ మైసూర్, ఆప్షన్ బి భువనేశ్వర్, ఆప్షన్ సి ప్రయాగ్రాజ్, ఆప్షన్ డి ఉదయ్పూర్. 18వ ప్రవాస భారతీయ దినోత్సవం మనకి జనవరి 8 నుంచి 10 వరకు 2025లో ఎక్కడ జరిగింది? మనకు వచ్చేసి ప్రవాసీ భారతీయ దినోత్సవం అనేది దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ వస్తాడు కదండి. అది జనవరి 9 నాడు మనకి ఇండియాకి వస్తాడు. దాని సందర్భంగా చేసుకుంటారు. సో ఇది ఎప్పుడు జరిగింది? మనకి భువనేశ్వర్లో జరిగిందండి 18th ప్రవాసీ భారతీయ దినోత్సవం. దీని యొక్క ఇతివృత్తం కూడా గుర్తుంచుకోండి. తర్వాత మనకి ఇక్కడ నేషనల్ పార్క్స్ ఇచ్చాడు. తర్వాత మనకి స్టేట్స్ ఇచ్చాడు. బందీపూర్ కర్ణాటక అని, బల్ఫక్రమ్ శాంక్చురీ మేఘాలయ అని, జింకార్పేట్ ఉత్తరాఖండ్ అని, తర్వాత హజారీబంగా నేషనల్ పార్క్ జార్ఖండ్ అని. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అండి. బందీపూర్ వచ్చేసి జార్ఖండ్లో ఉంది. బల్ఫక్రమ్ వచ్చేసి మనకి మేఘాలయలో ఉంది. తర్వాత జింకార్పేట్ వచ్చేసి మనకి ఉత్తరాఖండ్లో ఉంది. తర్వాత 4th వచ్చేసి మనకి హజారీబాగ్ నేషనల్ పార్క్ అనేది జార్ఖండ్లో ఉంది. డిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్కి అనేది స్వాగతం అండి. మనకి ఇందులో సంవాద్ కౌముది రచనలు, పుస్తకాలు, వాటి రచనల పేర్లు అడిగాడు. సంవాద్ కౌముది సోంప్రకాష్, తైజుబుల్ అల్హక్, అల్-హిలాల్ అనే పుస్తకాలు అనేవి ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి ఈశ్వర్చంద్ర విద్యాసాగర్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, అబుల్ కలాం ఆజాద్, రామ్మోహన్ రాయ్ అని ఇచ్చాడు. ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందో మీరు ఆన్సర్ చేయండి. 20 seconds టైం ఇస్తాను. మనకు వచ్చేసి ఆప్షన్ 2 కరెక్ట్ అండి.
సోమప్రకాష్ వచ్చేసి మనకి రామ్మోహన్ రాయ్ రాస్తాడు. తర్వాత వచ్చేసి మనకి సంవాద కౌముది వచ్చేసి మనకి రామ్మోహన్ రాయ్ రాశాడు. సోమప్రకాష్ వచ్చేసి మనకి ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ రాశాడు. తజీబుల్ అక్లా వచ్చేసి మనకి అబుల్ కలాం ఆజాద్ రాశాడు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ రాశాడు. అల్ హిలాల్ అనే పత్రిక వచ్చేసి మనకి అబుల్ కలాం ఆజాద్ రాశాడండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. తర్వాత జిన్నాస్ 2 నేషన్ థియరీ వాజ్ అడాప్టెడ్ యాజ్ ద, అంటే మనకి భారతదేశం విడిపోయేటప్పుడు జిన్నా 2 దేశాల అది ఇస్తాడు కదా, దాన్ని ఏమంటారు అని అంటే ఫస్ట్ వచ్చేసి కరాచీ రిజల్యూషన్, లాహోర్ రిజల్యూషన్, ఢాకా రిజల్యూషన్, కలకత్తా రిజల్యూషన్. ఇందులో ఏది అంటారు? అప్పుడు 2 దేశాలకు విడిపోవాలని చెప్తాడు కదా, దాన్ని ఏమంటారు? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. కరాచీనా, లాహోరా, ఢాకానా, కలకత్తానా? మనకు వచ్చేసి దీన్ని లాహోర్ అని అంటారండి, లాహోర్ రిజల్యూషన్ అని అంటారు. సో మరిన్ని క్వశ్చన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. డిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్కి స్వాగతం అండి. మే 11th వచ్చేసి మనకి ఇక్కడ డేట్స్ ఇచ్చాడు, దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇచ్చాడు. మే 11th వరల్డ్ హార్ట్ డేనా, జూలై 1st దేనికి అని ఇచ్చాడు. మీరు ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. ఇక్కడ చూపెడుతున్నాను ఆప్షన్స్. 20 seconds టైం ఇస్తున్నాను, మీకు చేయండి. సో యువర్ టైమ్ ఈజ్ అప్. సో ఫస్ట్ మనకి మే 11th వచ్చేసి నేషనల్ టెక్నాలజీ డే అండి. సెకండ్ వచ్చేసి మనకి జూలై 1st వచ్చేసి డాక్టర్స్ డే. తర్వాత వచ్చేసి మనకి సెప్టెంబర్ 29th వచ్చేసి వరల్డ్ హార్ట్ డే అని చెప్పుకోవచ్చు. జూన్ 23 వచ్చేసి మనకి ఒలింపిక్స్ డే అండి. తర్వాత వచ్చేసి ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనేది దేనికి సంబంధించింది అనేది క్వశ్చన్ అడిగాడు. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్కాలర్షిప్ ఫర్ రూరల్ గర్ల్ చిల్డ్రన్, తర్వాత వచ్చేసి ఉమెన్ ఎంపవర్మెంటా, లేకపోతే సేఫ్ డ్రింకింగ్ వాటరా, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్రీ ఎల్పిజి కనెక్షన్సా? ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనేది. మీ ఆప్షన్ని, మీ ఆన్సర్ని కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యువర్ టైమ్ ఈజ్ అప్ అండి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్రీ ఎల్పిజి కనెక్షన్స్ అండి. డిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్కి స్వాగతం అండి. ఇందులో మనకి షార్ట్స్ రూపంలో చూస్తున్నాం కదా. ఇందులో ఇక్కడ ఆస్ట్రేలియా, కంబోడియా, కెనడా, ఒమాన్ ఇచ్చాడు. ఇక్కడ వాటి యొక్క క్యాపిటల్స్, రాజధానులు ఇచ్చాడు. మస్కట్, క్యాన్బెరా, ఫినోపెత్, ఒటావా. ఇందులో వచ్చేసి మనకి జతపరచమని ఇచ్చాడు. ఏదో మీరు ఆప్షన్స్ అనేటివి మనకి ఆన్సర్ చేయండి. 20 seconds అనేది టైం ఇస్తున్నాను మీకు. ఆస్ట్రేలియా, కంబోడియా, కెనడా, ఒమాన్. మస్కట్, క్యాన్బెరా, ఫినోపెత్, ఒటావా. అందరికీ తెలిసిందే ఆస్ట్రేలియా రాజధాని వచ్చేసి క్యాన్బెరా. సో అన్నిట్లో ఆప్షన్ అదే ఉంది. తర్వాత మనకి ఒమాన్ రాజధాని వచ్చేసి మస్కట్ అండి. ఇది అందరికీ తెలియాల్సింది. ఒమాన్ రాజధాని వచ్చేసి మస్కట్ కాబట్టి సెకండ్ అండ్ ఫోర్త్ ఆప్షన్స్లోనే ఆన్సర్ ఉంటుంది. ఒక నిమిషం. ఫోర్త్ వచ్చేసి సి కదా అండి. ఫోర్త్ వచ్చేసి ఒమాన్ రాజధాని ఏ కదా, కాబట్టి ఏ ఉన్నది కాబట్టి సెకండ్ వచ్చేసి సి. కంబోడియా వచ్చేసి ఫినోపెత్ అండి. కెనడా వచ్చేసి ఒటావా. ఇది ఈజీ క్వశ్చన్ అండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి ఇద్దాం. ప్లాస్టిక్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ మిల్క్ ప్యాకెట్స్. ఏ ప్లాస్టిక్ అనేది మిల్క్ ప్యాకెట్స్లో యూజ్ చేస్తారని క్వశ్చన్ అడిగాడు. ఇది వచ్చేసి పాలిప్రొఫిలీనా, పాలిస్టెరిలీనా, టెఫ్లానా, పాలిఎథిలీనా?
త్వరగా ఆన్సర్ చేయండి. మన పాలీప్రొఫిలిన్, పాలిస్టిరిన్, టెఫ్లాన్, పాలీఇథిలిన్. తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 1 2 3 4 5 యువర్ టైమ్ ఈజ్ అప్. మనకి పాలీఇథిలిన్ అనే దాన్ని యూజ్ చేస్తారండి. డిఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి స్వాగతం. సో మనం ఇందులో చూద్దాం, క్యోటో ప్రోటోకాల్ అనేది దేనికి సంబంధించింది? క్యోటో ప్రోటోకాల్ అనేది కమ్యూనికేబుల్ డిసీజెస్కి సంబంధించిందా, లేకపోతే ఆర్థికంగా సంబంధించిందా, ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి సంబంధించిందా, గ్లోబల్ వార్మింగ్కి సంబంధించిందా అని క్వశ్చన్ అడిగాడు. మీ ఆన్సర్ అనేది త్వరగా టైప్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం. క్యోటో ప్రోటోకాల్ కమ్యూనికేబుల్కా, లేకపోతే ఫైనాన్షియల్కా, లేకపోతే ఇండస్ట్రియల్కా, తర్వాత లేకపోతే గ్లోబల్ వార్మింగ్కా? క్యోటో ప్రోటోకాల్ అనేది వచ్చేసి మనకి గ్లోబల్ వార్మింగ్ కోసం చేశారండి. అండర్ ఆత్మనిర్భర్ ఇండియా మేడ్ అగ్రిమెంట్ విత్ దిస్ కంట్రీ. ఆత్మనిర్భర్లో భాగంగా మనకి ఇండియా అనేది ఏ దేశంతో ఒప్పందం చేసుకుందని ఇక్కడ క్వశ్చన్ అడిగాడండి. ఇజ్రాయిలా, ఫ్రాన్సా, అమెరికానా, రష్యానా? మీ ఆప్షన్ అనేది ఆన్సర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాంగ్ వీడియోస్ కూడా మన దాంట్లో ఉంటాయి. సో ఆన్సర్ అనేది చెప్పండి త్వరగా. మనకు వచ్చేసి ఆన్సర్ వచ్చేసి మనకి రష్యా అండి. ఆత్మనిర్భర కింద మనం రష్యాతోటి చేసుకోవడం జరిగింది.